కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మాజీ ఎంపీ వినోద్ కుమార్ మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మోసం చేస్తున్నాయని నిప్పులు చెరిగారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని బీజేపీకి చిత్తశుద్ధి లేదన్నారు. ఇటు బీసీలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రేమ ఉంటే రాహుల్ గాంధీ లోక్సభలో ప్రైవేట్ బిల్లు పెట్టాలని కూడా డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది ఈ రిజర్వేషన్స్ 42% అమలు గురించేది. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో శాసనసభ బిల్లు పాస్ చేసి కేంద్రానికి మరి గవర్నర్ గారు పంపించడము, దానిపైన ఎలాంటి నిర్ణయం జరగలేదు కాబట్టి అదే విషయం పైన అదే సమస్య పైన ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పి క్యాబినెట్లో నిర్ణయము, తదనంతరము ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ గారికి పంపించి మరి ఇప్పుడు వేచి చూస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ మరి తీసుకురావడానికి. ఆలస్యం అవుతుంది కాబట్టి మళ్ళీ నిన్నగాక మొన్న క్యాబినెట్ మళ్ళీ కూర్చొని మేము ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రపతిని అదేవిధంగా ప్రధానమంత్రిని మంత్రుల్ని కలుస్తాము, మొత్తం మంత్రివర్గం కూడా అక్కడ ఢిల్లీకి వెళ్తామని చెప్పి కూడా నిన్నగాక మొన్న జరిగిన క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. రెండు జాతీయ పార్టీలు భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మేము ఒక ప్రశ్న వేస్తున్నాం. ఎవరిని మోసం చేయదలుచుకున్నారు మీరు? తెలంగాణ ప్రజల్ని, ముఖ్యంగా వెనకబడ్డ తరగతుల బిడ్డల్ని ఎందుకు మోసం చేస్తున్నారు బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీలు? సుప్రీంకోర్టు ఇదివరకే ఇందిరా సహాని కేసులో స్పష్టంగా జడ్జిమెంట్ ఇచ్చింది. 50% రిజర్వేషన్లు కంటే ఎక్కువ ఉండకూడదనే ఒక జడ్జిమెంట్ వచ్చింది ఈ దేశంలో. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దాన్ని ఏ విధంగా మీరు ఓవర్కమ్ కాగలుగుతారు? అయితే పార్లమెంటు కానీ ఏ చట్టాలని నిజంగా ప్రజలకు సేవ చేసే చట్టాలు, వాటిని కోర్టుల బారి నుండి రక్షించాలంటే 9th షెడ్యూల్లో పెట్టాలి. మా పార్టీ బీసీ సెల్ నాయకత్వం పదే పదే చెప్తుంది. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా అయినప్పుడు చెప్పింది. నిన్న కూడా సభ ఏర్పాటు చేసి ఆ సమావేశంలో చర్చించి పత్రికా విలేకరుల ద్వారా కూడా చెప్పడం జరిగింది. బీజేపీ పార్టీ పార్లమెంట్లో, లోక్సభలో లీడర్ ఆఫ్ ది హౌస్ ప్రధానమంత్రి మోడీ గారు, ఎదురుగా కూర్చునేది ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు. కాంగ్రెస్ పార్టీకి దాదాపు ఇప్పుడు 90 సీట్ల కంటే ఎక్కువ వచ్చినాయి. పెద్ద ప్రతిపక్షం లోక్సభలో. దాని నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇటు కూర్చుంటాడు, ప్రధానమంత్రి గారు ఇటు కూర్చుంటాడు. వీళ్ళిద్దరు తలుచుకుంటే గంట లోపల ఈ బిల్లు తీసుకురావచ్చు, బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీ. మోడీ గారికి చిత్తశుద్ధి లేదు. బీసీలకు నిజంగా 42% తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్లు ఇవ్వాలని చిత్తశుద్ధి లేదు బీజేపీ పార్టీకి. కాంగ్రెస్ పార్టీకి అంతకంటే లేదు. రేవంత్ రెడ్డి గారు అయితే బిల్లు పాస్ చేయించిండు కదా తెలంగాణ శాసనసభలో. కమాన్, ఆ బిల్లును 9th షెడ్యూల్లో పెట్టమని చెప్పి ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టండి లోక్సభలో. రాహుల్ గాంధీ గారు, మోడీ గారు సపోర్ట్ చేస్తాడా చేయడా తేలిపోతుంది. నువ్వు అడగవు, ఆయన చెయ్యడు. ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్రంలో బీసీ వర్గాలని ఓ విధంగా మోసం చేస్తున్నారు.